పరిశుద్ధాత్మ అనేది జెంటిల్ స్పిరిట్, అది మృదువైన ఆత్మ. మనము దాన్ని అంగీకరించినప్పుడు ఆత్మ మన దగ్గరికి వస్తుంది. ఏమాత్రం కొంచెం తృణీకరించినా ఆత్మ మన దగ్గర నుంచి బయటకు పోతుంది. అది మృదువైన ఆత్మ, జెంటిల్ స్పిరిట్ అని దానికి పేరు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు అప్పగించిన పనిని బట్టి మనం చేయలేమని ఇతరుల మీద నెట్టివేయడానికి మనం ప్రయత్నం చేయడానికి వీలు లేదు. నేను తప్పిదము చేశాను అని ఒప్పుకునే స్థితికి నువ్వు వచ్చే వరకు కూడా దేవుడు ఇలాంటివన్నీ పెడతానే ఉంటాడు. ఎందుచేతనంటే నిన్ను పుట్టము వేసి పరిశుద్ధునిగా చేయాలని దేవుని యొక్క ఆశ, నిన్ను దేవుని యొక్క రాజ్యంలో చూడాలని దేవుని యొక్క ఆశ. కాబట్టి ఇవన్నీ కూడా కల్పించి నేనే ప్రభువా ఈ తప్పిదము చేశాను అని మనల్ని అనిపించే వరకు కూడా దేవుడు ఇటువంటి అన్నీ కూడా పెడతాడు. కారణాలు ఎన్ని చెప్పినప్పుడు కూడా దేవుని చిత్తంలో ఉన్నట్లయితే దేవుడు మనల్ని వాడుకుని వాడే ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం.